తెలివిగా మాట్లాడడం అనేది ఒక స్కిల్. మనసులో ఉన్న మాట స్పష్టంగా చెప్పడం చాలామందికి రాదు. మనసులో ఒకటి చెప్తావు అనుకుంటారు, బట్ బయటికి సరిగ్గా చెప్పలేదు, లేదా ఇంకేదో చెప్తారు, లేదా తక్కువ మాట్లాడతారు. ఇది చాలా నార్మల్. ఎందుకంటే ఇది ఎక్కడా నేర్పారు. స్కూల్లో కానీ కాలేజ్లో కానీ స్పెసిఫిక్గా నేర్పారు. ఒక మనిషి లైఫ్లో కమ్యూనికేషన్ అనేది ఎసెన్షియల్. అందుకే మనుషుల్ని సోషల్ బీయింగ్స్ అంటారు. పురాతన కాలం నుంచి ఇప్పటి వరకు చూడండి, కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా ఉన్న వాళ్ళు టాప్లో ఉంటారు. అంతెందుకు, ఒక 100 years వెనక్కి చూసుకుంటే గొప్ప గొప్ప వాళ్ళందరూ బాగా మాట్లాడడం తెలిసిన వాళ్ళు. సైలెంట్గా ఉండడం నేర్చుకోండి. మీకు ఏం మాట్లాడాలో తెలియనప్పుడు ఏదో ఒకటి నోటికి వచ్చింది మాట్లాడడం కంటే క్వైట్గా ఉండడం బెస్ట్. దీనివల్ల మీరు సిన్సియర్గా కనిపిస్తారు. నాకు తెలుసు మీకు కష్టమవుతుందని, ఎందుకంటే అందరూ మీ వైపు చూస్తున్నప్పుడు మీరు ఆ ప్రెషర్లో ఏదో ఒకటి చెప్పేస్తారు. ప్లీజ్ ఇలా మాత్రం చేయమాకండి. దీని బదులు ఆలోచించిన తర్వాత చెప్తా, లేదా ఆలోచించా దానికి టైం కావాలి అని చెప్పండి. దీనివల్ల వాళ్ళకి మీరు అటెన్షన్తో వింటున్నారు అని అర్థమవుతుంది. బేస్ నాలెడ్జ్ తెలుసుకోండి. మీరు ఏదైనా కన్వర్జేషన్లో జాయిన్ అయ్యే ముందు దానికి సంబంధించిన నాలెడ్జ్ కొంచెం తెలుసుకోండి. అప్పుడే మీ ఒపీనియన్ షేర్ చేయండి. నాలెడ్జ్ లేనప్పుడు ఎక్కువ మాట్లాడకండి, లేదంటే మీ వాల్యూ తగ్గుతుంది. మీకు ఆ మ్యాటర్ మీద నాలెడ్జ్ లేకపోతే కామ్గా ఉండి అబ్జర్వ్ చేయండి, అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి, లేదా క్వశ్చన్స్ అడగండి. దీనివల్ల మీరు మెచ్యూర్గా కనిపిస్తారు. సో ముందు డెప్త్లో టాపిక్ తెలుసుకోండి. థర్డ్, మీ మాటలకి మీరే వాల్యూ ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏదైనా పబ్లిక్ గ్యాదరింగ్కి వెళ్ళినప్పుడు ఎక్కువగా మాట్లాడకండి, కొంచెమే మాట్లాడండి. బేసిక్గా సింపుల్గా మాట్లాడండి. దీనివల్ల వాళ్ళకి మీ మీద మంచి ఇంప్రెషన్ పడుతుంది. ఈ ఇంప్రెషన్ ఫస్ట్ ఇంకా లాస్ట్ ఇంప్రెషన్ అవ్వచ్చు. నేను చెప్తుంది ఏమిటంటే, మీరు ఒక వాల్యుబుల్ పర్సన్లా కనిపించాలి అంటే తక్కువగా అవసరమైనప్పుడే మాట్లాడండి. మీరు మాట్లాడేటప్పుడు అందరూ మీకోసం వెయిట్ చేయాలి, నువ్వేమంటావో వినడానికి. ఇంకో విషయం, మెల్లగా మాట్లాడండి. దీనివల్ల మీకు నెక్స్ట్ ఏమి మాట్లాడాలో ఆలోచించడానికి టైం వస్తుంది. ఫోర్త్, ప్రాక్టీస్ చేయండి. నేను చెప్పేది ఫన్నీగా అనిపించవచ్చు. అద్దంలో చూసి మీతో మీరు మాట్లాడుకోండి. అప్పుడు మీకు మీరు మాట్లాడే విధానంపై అవగాహన వస్తుంది. ఓహో, నేను ఇలా మాట్లాడతానా అని మీరు మాట్లాడే స్టైల్ మీద క్లారిటీ వస్తుంది. ఇంకా మీ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉన్నాయో కూడా తెలుస్తుంది. లేదా మెల్లమెల్లగా పబ్లిక్లో మాట్లాడడం స్టార్ట్ చేయండి, ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఫిఫ్త్, బుక్లో రాయండి. మీరు మనసులో అనుకున్నది బుక్పై రాయండి. హడావిడి పడకుండా మెల్లగా రాయండి. ఇదే ప్యాటర్న్ సబ్కాన్షియస్గా మీరు పబ్లిక్లో మాట్లాడేటప్పుడు పాటిస్తారు. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది నా ఫస్ట్ వీడియో కాబట్టి కొంచెం వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఓకే, బాయ్ బాయ్.